అంచేత హిందువు అయిన వాడెవడు ఆందోళన చెందడు. హిందువు జీవితం నిర్ధారితం, నిశ్చితం, ఖచ్చితంగా ప్రణాళికాబద్ధం. జీవిత లక్ష్యాలు ఏమిటంటే 4: ధర్మం, ధర్మం ద్వారా అర్థం, ధర్మార్థం ద్వారా కామం, కోరికలు తీర్చుకోవడం, పరిమిత పద్ధతులు, ఇష్టం వచ్చిన కోరికలు కాదు అక్కడ. ఆ కోరికల్లో పడి కొట్టుకుపోకుండా కోరికలు అలా పుడుతూనే ఉంటాయి కాబట్టి ఆ కోరికల్ని త్యజించి వాటి మీద దృష్టి పెట్టకుండా మోక్షం కోసం ప్రయత్నం చేయడం, ఇదే లక్ష్యం. సరిగ్గా మన తెలుగు విద్యా విధానం ఎంత గొప్పదో చూడండి. అమ్మ, ఆవు, ఇల్లు, ఈశ్వరుడు అనే 4 మాటల ద్వారా ఈ 4ంటిని చెప్పారు. అమ్మ ధర్మానికి ప్రత్యేక, ఆవు అర్థానికి ప్రత్యేక, చిలుక కామానికి, ఇల్లు కామపురుషార్థానికి ప్రత్యేక, ఈశ్వరుడు మోక్షానికి ప్రత్యేక. ఎందుకంటే అమ్మ నుంచే మనం ధర్మాలన్నీ నేర్చుకుంటాం. ముందు పుస్తకం ద్వారా తెలుసుకుంటాం. పుస్తకం కంటే ముందు అమ్మ చెబుతుంది, ఇలా కూర్చోవాలి, ఇలా కూర్చోకూడదు, ఇలానే ఉండాలి, కాళ్ళు కడుక్కోవాలి, ఇలా కాళ్ళు కడుక్కోకుండా అన్నం తినకూడదు, చేతులు కడుక్కోకుండా అన్నం తినకూడదు, పెద్దవాళ్ళు వచ్చారు కూర్చున్నాయేమిటి లేచి నిలబడు, అన్నం ఏదో ఊరికి నెక్కర వేసుకుని చొక్కా లేకుండా ఉండడం అనుకో, వారు ఎవరో వచ్చారు చొక్కా వేసి అలా కనపడకూడదు, ఇలా అన్ని ఆచరణపూర్వకమైన ధర్మాలన్నీ తల్లి చెబుతుంది. అందుకని అమ్మ ధర్మానికి ప్రత్యేక, ఆవు అర్థానికి ప్రత్యేక. ఆవు అంటే పాడి పరిశ్రమ, ఒక్క ఆవే కాదండి, గేదెలు అన్నీ వస్తాయి, పశుజాతి అంతా. ఇవాళ పాడి పరిశ్రమ లేకపోతే పరిశ్రమే ఉంది, పాలు, పెరుగు, వెన్న ఎలాగ. అంచేది ఆవు ఆర్థికం, అర్థపురుషార్థం. వెనకటి రోజుల్లో అయితే గోవుల్ని ధనంగా భావించేవారు. గోధనం, తెలుగులో ద్వంద్వ సమాసాలను ద్విగు సమాసం అంటారు. ద్విగుహు అంటే 2 ఆవులని అర్థం. ద్విగుహు అంటే 2 ఆవులు, ద్వౌ గావో ఎస్య సహా ద్విగుహు అని అర్థం. 2 ఆవులు కలిగిన వాడు అంటే 2 ఆవుల్ని ఈవేళ మనం 100 రూపాయల నోటు ఎలా అనుకుంటాం అలా భావించేవారు. 2 ఆకులు ఇస్తే 100 రూపాయలకి ఏ వస్తువు వస్తుందో ఆ వస్తువు వచ్చేది. అప్పట్లో ఈ కరెన్సీ లేదు. బంగారు నాణ్యాలు అందరికీ దొరకవు, రాగి నాణ్యాలు ఏమో చాలా చిన్నవి విలువలో. అందుకని గోవుల్ని ధనంగా ఉపయోగించేవారు. అలాగే ద్విగుహు, పంచగవం 5 ఆవులు ఇస్తే ఒక వస్తువు వచ్చేది. అలాగే శతగవం 100 ఆవులు ఇస్తే ఓ ఇల్లు ఇచ్చేవారు. బార్టర్ సిస్టమ్, వస్తు మార్పిడి పద్ధతి. అందుకే ఆ రోజుల్లో గోదానాన్ని చాలా పుణ్యమైన విశేషంగా చెప్పారు. గోదానం అంటే ధనదానమే, గోవులు ఇస్తే ధనం ఇచ్చినట్టే. అందుకని ఆవు ఆర్థికం, అర్థపురుషార్థం. అలాగే ఇల్లు కామపురుషార్థం. ఎందుకని కామపురుషార్థంతో, కామవాంఛలతోటే కదా, కోరికలతోటే కదా మనిషి పెళ్లి చేసుకునేది. ఒక్కడిగా ఉండలేక 2 కావాలనుకున్నాడు. తర్వాత ఆ ఇద్దరు 22 అయ్యారు, 32 అయ్యారు, ఎంతైనా అయ్యారు. ప్రపంచం అంతా అలాగే వ్యాపించింది. అంటే సంసారానికి మూలం కామపురుషార్థం. సంసారం ఎవరు అంటే ఈ పెళ్ళైన వాడిని ఏమంటాం మనం తెలుగులో, ఓ ఇంటివాడు అయ్యాడంట. వాడికి ఇల్లు లేకపోయినా సరే, పెళ్ళైతే చాలు ఓ ఇంటివాడు అయ్యాడంట. కష్టపడి 10 లక్షలు పెట్టి, ఓ 25 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకుంటే ఇల్లు కట్టుకున్నాడు అంటాం, ఇంటివాడు అయ్యాడు అనం. ఆయన ఇల్లు కట్టుకున్నాడు లేదా కొనుక్కున్నాడు అంటారు. పెళ్ళి అయితే మాత్రం వాడు బస్టాండ్లో కాపురం పెట్టినా సరే ఈ మధ్య ఇంటివాడు అయ్యాడు. ఇల్లు ఎక్కడదే? పెళ్ళైన వాడిని ఇంటివాడు అయ్యాడని ఎందుకంటారు అంటే, పెళ్ళైతే గృహిణి గృహముచ్యతే, భార్య ఉంది అంటే ఇల్లు ఉన్నట్టే. అంచేది ఇంట్లో ఆడవాళ్ళు పెత్తనం చేస్తే కంగారు పడకండి, వాళ్ళే చేయాలి పెత్తనం. మనం మాట్లాడుకూరు మంచిది. మన రాష్ట్రం పేరే ఏపీ. ఏపీ అంటే ఆడపెత్తనమే, ఇంకా మాట్లాడద్దు. నేను ఒప్పేసుకున్నాను, మీరు ఒప్పేసుకోండి, గొడవలేదు. ఆ గొడవ ఏదో వాళ్ళు పడతారు, ఎందుకు వచ్చింది? అంచేత ఇల్లాలు ఉంటే ఇల్లు ఉన్నట్టే. గృహిణి గృహం వచ్చితే, పెళ్ళైన వాడికి సంసారం ఉంటుందండి, పిల్లలు ఉంటారు, ఓ ఇల్లు కట్టుకోవాలన్న ఆలోచన వస్తుంది. తర్వాత ఎంతకాలం బయట ఉంటాడు? అంచేత ఇల్లు కామపురుషార్థానికి ప్రత్యేక, అమ్మ ధర్మానికి ప్రత్యేక, ఆవు అర్ధపురుషార్థానికి ప్రత్యేక, ఇల్లు కామపురుషార్థానికి ప్రత్యేక, ఈశ్వరుడు మోక్షానికి ప్రత్యేక అని వేరే చెప్పక్కల. ఇది ప్రాచీన కాలంలో తెలుగు విద్యా విధానం. అంటే 1వ తరగతి తెలుగు పుస్తకంలో మొదటి పుటలో జీవిత లక్ష్యాన్ని మొత్తం నిర్దేశించి చెప్పిన ఏకైక భాష తెలుగు భాష, ఏకైక జాతి తెలుగు జాతి. ఇంగ్లీషు సహా, హిందీ సహా, చివరికి సంస్కృతం సహా ప్రపంచంలో ఏ భాషకి ఈ సౌభాగ్యం లేదు. అటువంటి భాషను మనం ఈవేళ కోల్పోతున్నాం. అది మన పిల్లలకు అందడం లేదు. భాష కోల్పోవడం అంటే భగవంతుడిని కోల్పోవడం అండి. అదేదో మాట్లాడడం లేదు, కమ్యూనికేషన్, ఈ పిచ్చి మాటలు చెప్పకూడదండి. భాష కోల్పోవడం అంటే భగవంతుడిని కోల్పోవడమే. ఈ ధర్మార్థ కామ మోక్షాలనే 4 భగవంతుడిని చేరుస్తాయి కదా. మరి అవి తెలుగు పుస్తకంలో 4 మాటల రూపంలో ఉంటాయి. అవి వేళ మనం నేర్పకుండా ఏ ఫర్ యాపిల్, బీ ఫర్ బ్యాట్, సి ఫర్ క్యాట్, డి ఫర్ డాగ్, 4 దిక్కుమాలిన మాటలే, ఒక్కదానికి కూడా ఉపయోగం లేదు. ఏ ఫర్ యాపిల్, ఆ ముందు తిండే, చిన్నపిల్లాడికి తిండే, అమ్మక్కర్లేదా, ఆవక్కర్లేదా, దేవుడు అక్కర్లేదా, తిండే దున్నపోతులాగా. నీ తిండి నువ్వు తిని, నీ బతుకు నువ్వు బతుకు. పోయిన తర్వాత ఏమైనా మంచి పదం ఉందా? బీ ఫర్ బ్యాట్, నీకు చదువు అక్కర్లా, 4 ఇటక మొక్కలు చూసుకో, తాటికమ్మ పెట్టుకో, బయటికి వెళ్ళి కొట్టుకో, క్రికెట్ ఆడుకో. నీకు విరాట్ కోహ్లీ ఆదర్శం, ఇంకోడెవడో ఆదర్శం, సరస్వతీదేవి అక్కర్లే.
ముందు తిండి తర్వాత ఆట. చదువు ఎందుకు వస్తున్నాడు వాడికి? వాడు తింటున్నాడు, ఆడుకుంటున్నాడు. కొన్ని తర్వాత ఏమన్నా మంచి మాటలు ఉన్నాయా? సి ఫర్ క్యాట్, డి ఫర్ డాగ్, రెండు దిక్కుమాలిన జంతువులే. ఒకటి పిల్లి, ఒకటి కుక్క. పిల్లి ఏమో కపటత్వానికి చిహ్నం, కుక్క బానిసత్వానికి చిహ్నం. ఏదో మొట్టమొదటి పిల్లాడు తరగతిలోకి రాగానే బానిసత్వం కపటత్వం నేర్పిన తర్వాత సింహాలు పురులు జాతిలో ఎలా తయారవుతాయండి? మన అజ్ఞానం తప్ప. పిల్లలకి నేర్పేదే అది. వాడు ఆ కుక్కని పిల్లని ఆదర్శంగా తీసుకుని అలాగే బతుకుతున్నాడు. పిల్ల ఏం చేస్తుంది? మన దారిని మనం ఉంటే అది మేవని కూడా అనుకుని నెమ్మదిగా వచ్చి మూత తీసి పాలు దాకా వెళ్ళిపోతుంది. అలాగే మొత్తం దోచేసుకుంటాడు ప్రపంచాన్ని, తెలియకుండా మొత్తం. నెమ్మదిగా ముందు చేరి మీరు 5,000 కట్టండి, మీకు అందులో 3,000 మీకే ఇస్తామన్నా, 2,000 తర్వాత బహుమతి రూపంలో ఇస్తామన్నా, ఇలా మొత్తం మీరు 10 మందిని చేర్పించండి అన్నాం, 10 మంది మళ్ళీ 10 మందిని చేర్పించండి అన్నాం. మొత్తం ఇలాగ 1,700 కోట్లు పోగైన తర్వాత మొత్తం లండన్ వెళ్ళిపోవడం గొడవలేదు. ఇంకా ఇదంతా పిల్లి ప్రవృత్తి, పిల్లల ప్రవృత్తి కాదు, పిల్లి ప్రవృత్తి. ఇంత దౌర్భాగ్యపు విధానంలో ఉన్నాం కాబట్టి నేను ఈ పద్యంతో ప్రారంభిస్తున్నా. మన తెలుగు పొత్తము మారు త్రిప్పటము. మనం మర్చిపోయినటువంటి ఆ తెలుగు పుస్తకాన్ని ఓసారి మళ్ళీ తిరగేస్తే మన జాతి ఏమిటో, మన నీతి ఏమిటో, మన ధర్మం ఏమిటో, మన రీతి ఏమిటో తెలుస్తుంది. అందుకోసం మనం ప్రయత్నం చేద్దాం. వినాయక నవరాత్రుల సందర్భంగా అందులోన వినాయక చవితి నాడు ప్రారంభం చేసి కార్యకర్తలు ఇక్కడ సంపద్ వినాయక ఆలయం వారు 3 రోజుల పాటు విష్ణు సహస్రం సృష్టి రహస్యం అనే దాని మీద మాట్లాడమని కోరారు. ఇదివరకు ఇక్కడ ఈ పందిట్లో నేను ఎన్నో ఏళ్ళుగా ఎన్నో విషయాలు మాట్లాడాను. ఎప్పటికప్పుడు కొత్త విషయం మాట్లాడాలని నాకు ఉంటుంది, వారికి ఉంటుంది. అందుకని ఈసారి మనం ఈ 3 రోజుల పాటు కూడా విష్ణు సహస్రం సృష్టి రహస్యం అనే అంశం మీద విష్ణు సహస్రనామాల ఆధారంగా వీలైనన్ని నామాలను లోతుగా విశ్లేషించి వాటిని అర్థాన్ని తెలుసుకుని వాటిని అన్వయం చేసుకుని జీవితంలో ఆచరణలో పెట్టేటువంటి ప్రయత్నం చేద్దాం. అందుకు ముందు వినాయక ప్రార్థన చెయ్యాలి తప్పనిసరిగా. వినాయక చవితి అని కాదు, విష్ణు సహస్రానికి వినాయకుడికి ఒక అవినాభావ సంబంధం ఉంది. ముందు ప్రార్థన చేసి తర్వాత చెబుతాం. పసుపు ముద్దలోన పరమ పవనమూర్తి కొలువు తీరినాడు కొలువరండు. పసుపు ముద్దలోన పరమ పవనమూర్తి కొలువు తీరినాడు కొలువరండు. అర్ఘ్యపాద్యములకు ఆలస్యమైనచో అర్ఘ్యపాద్యములకు ఆలస్యమైనచో ఊరుకొనడు వేరు కోరుకొనడు. వినాయకుడి విగ్రహాన్ని తయారు చేయడం ఎంత కష్టమో అంత సులభం. కష్టమా అంటే కష్టమే, ఎంత పెద్దదైనా చేయొచ్చు. చేసేవాళ్ళు ఉన్నారుగా, అట్టహాసాలు చాలా చేస్తున్నారుగా. ఎంత చిన్నదైనా చేయొచ్చు. 70 అడుగుల విగ్రహాలు చూసాం మనం, 6,000 కేజీల లడ్డూలు చూసాం. కానీ అదే విగ్రహాన్ని వినాయకమూర్తిని పురోహితుడు వినాయక విఘ్నేశ్వర పూజ చేసేటప్పుడు ఎలా తయారు చేస్తాడంటే, బాబు అమ్మ ఇక్కడ పసుపు ఎక్కడుందమ్మా అంటాడు. కాస్త పక్కన నీళ్లు చూడగానే 2 బొట్లు నీళ్ళు ఆ పసుపులో కలిపి ఇంత మొత్తం చేసి తమలపాకులో పెట్టి అంతే సుముఖశ్చే కదంతశ్చ అని మొదలు పెట్టేస్తాడు. కపిలో గజ కర్ణక హేరం వస్కంద పూర్వజ అంటాడు. దేవుణ్ణి తయారు చేయడం ఇంత తేలిక. ఇది హిందూ ధర్మంలో విశిష్టత. దేవుడు ఆకారం ఇది అని హిందూ ధర్మం స్పష్టంగా చెప్పదండి. ఎందుకంటే ఏ ఒక్క ఆకారము కూడా దేవుడిది కాదు. ఆ మాటకు వస్తే అన్ని ఆకారాలు దేవుడివే. ఏ ఒక్కటి ఆయనది కాదు, అన్నీ ఆయనవే. ఇది ఎలా మనం నిదర్శనం రుజువు ఎలా చూపిస్తాం? సూర్యుడి పైన ప్రత్యక్షంగా వెలుగుతున్నాడు. లోకంలో ఉండేటువంటి కార్యక్రమాలన్నీ జరగడానికి పగటిపూట 12 గంటల్లో ఏ పని జరిగినా సూర్యకాంతే కారణం. సూర్యకాంతి లేకుండా ఏం చేస్తామండి? అంటే అన్నిటికీ ఆయన కారణం అవుతున్నాడు. కానీ ప్రత్యక్షంగా ఆయన దేంట్లోనూ పాల్గొనలేదు. ఆయన దారిని ఆయన ప్రకాశిస్తున్నాడు తప్ప. అలాగా అది అర్థమైతే దేవుడు అర్థమవుతాడు. సూర్యుడు ప్రత్యక్షంగా అన్నిటికీ కారణమే అయినప్పటికీ స్వయంగా ఏదీ చేయనట్టే దైవశక్తే అన్నిటికీ కారణం. కానీ ఆయన స్వయంగా ఏదీ చేయడు. అన్ని రూపాలు ఆయనవే, కానీ ఆయన స్వయంగా ఏ రూపము కాదు. మూర్ఖత్వాలు పనికిరావు. ఈ రూపం గొప్పదా, ఆ రూపం గొప్పదా, ఈ దేవుడి కంటే ఆ దేవుడు గొప్పవాడా, ఎవరైతే బాగా పవర్ఫుల్ అని మన రాజకీయ మాటలు ఇక్కడ మాట్లాడకూడదు. అసలు పవర్ఫుల్ ఏమిటి? దరిద్రం. నేను ఎంఈఓ డిఈఓ లాగా ఏవో విద్యాశాఖలో ఉంటాయి, అలాగే ఏమైనా పవర్ఫుల్ అంటే అర్థం ఏమిటి? పవర్ఫుల్ కాకపోతే దేవుడే కాదు.
అంటే మన హిందూ ధర్మం విశిష్టత ఏమిటి అంటే ఇంత పెద్ద ఆకారాన్ని చేయడం అనే దానికి ఎంత ప్రాధాన్యం ఉందో, ఏదో సరదాగా 100 మంది చేరాలి అంటే ఏదో చేసుకుంటాం కదా రకరకాలుగా, అది మట్టితోనే చేయాలి ఖచ్చితంగా. పెద్ద ఆకారాలు చేయమని అసలు చేయనే చెప్పలేదు. ఖచ్చితంగా వినాయకుడు బొమ్మ అంటే 9 అంగుళాలు దాటకూడదు శాస్త్రం ప్రకారం. 9 అంగుళాలు దాటింది అంటే హంగు ఆర్భాటం ఉంటుంది, కానీ వినాయకుడు ఉండడు అక్కడ, ఆయనకు అది కుదరదు. అది 9 అంగుళాల బొమ్మ సరిగ్గా అంతే, అది కూడా మట్టితోనే చెయ్యాలి. పూర్వం రైతులు హాయిగా గణపతి ముద్ర బల్ల, ధాన్యం రాశి మీద వేస్తారు ముద్ర బల్ల, దాని మీద గణపతి బొమ్మ ఉండేది. ధాన్యం రాశి చేలో పెట్టిన తర్వాత దాని మీద అది ఎవరు ధాన్యం దొంగిలించకుండా ఉండడానికి, దొంగిలించినా మనకి తెలియడానికి ముద్రలు వేసేవారు. ఆ గడ్డి కాల్చి, ఆ రైతుల మీద యొక్క ప్రవృత్తి ఎలాంటిది అంటే అన్నీ అక్కడే, వాళ్ళు ఏది ఎవరిని అడగాల్సిన పనుల, స్వయం సమృద్ధం. ధాన్యం అక్కడే, దాని మీద కప్పడానికి గడ్డి అక్కడే, దాని మీద ముద్ర వేయాలి, ఆ ముద్ర వేయడానికి నుసి కావాలి, నుసి కావాలిగా గడ్డి కాల్చేవారు. అది మెత్తగా ఇలా చేసేవాడు ఒక ఆయన కూర్చొని, దాని మీద ఈ ముద్ర బల్ల పోసా, ఆ ముద్ర ఆ నుసి ఆ ధాన్యం కుప్ప చుట్టూ ఒక 5-6 చోట్ల పెట్టేవారు ఆ నుసి ఇలాగా. దాని మీద ఈ ముద్ర బల్ల పట్టుకెళ్ళి ఓ ముద్ర వేసేవాడు, గణపతి బొమ్మడేది. అంత తేలిగ్గా దేవుణ్ణి తయారు చేసి ఆరాధించినటువంటి జాతి ఇవాళ లక్షలు కోట్లు ఖర్చు పెట్టేస్తున్నాం ఆరాధన కోసం. మళ్ళీ బయటికి వెళ్ళిన తర్వాత శుభ్రంగా గణేశ వైన్స్ అని పెట్టేయడం, మేము బాగుపడ్డామండి గణేశుడు వల్ల అంటాం. నీ ఆరాధన దేనికి? గణేశ వైన్స్ పెట్టడానికా? నేను ఎక్కడో చూశాను వినాయకుడి నామాల్లో ఏది దొరక్క ఇందాక మధ్యాహ్నం బయటికి ఎడుతూ చూసా, స్కంద పూర్వజ రెస్టారెంట్ అండ్ ఇంకోటి పెట్టారు, నమ శివాయ అనుకున్నాను నేను. తణుకు పవిత్రం అయిపోయిందిరా అనుకున్నాను. అసలు స్కంద పూర్వజకి అర్థం చెప్పమనండి పెట్టిన వాడిని, తెలియదు. ఎవరో చెప్తాడు జ్యోతిష్యునికి, ఎస్తో పెడితే కలిసి వస్తుందని చెప్తాడు. ఎస్ అంటే సారా కాబట్టి. బారు ఉండేదానికి పేరు స్కంద పూర్వజ, ఇంకెంతకంటే ఏం దొరకలేదా? నేను చూసి ఆశ్చర్యపోయాయి, ఇంత దారుణంగా ఉంది భక్తి అని. స్కందుడు అంటే కుమారస్వామి, ఆయనకంటే ముందు పుట్టాడు వినాయకుడు. ఆయన గౌరవించే విధానం మనం బారులోనా? మన పూజలు ఇలాగే ఉంటాయండి. దేవుడు అంటే మన దృష్టిలో ఏమిటి అంటే మన ఇష్టం వచ్చినట్టు మనం బతికేయచ్చు. ఈ చేసిన వాటిలో వ్యవహారాలన్నీ ఆయన సరి చేసుకుంటాడు. ఎందుకంటే తొండం దగ్గర పువ్వు పెట్టేస్తే గొడవ వదిలిపోతుంది. అది తేలికైన పని. ఎంత పువ్వు పెట్టావు, ఎంత తొండానికి పెట్టావు, ఈ లెక్కలు వేసుకుంటూ కూర్చుంటాం మనం. ఇక అక్కడి నుంచి తొండం పూజ, రేపు ఆంజనేయ స్వామి వస్తే తోక పూజ. అసలు హనుమంతుడి జీవితం ఏమిటి, వినాయకుడి జీవితం ఏమిటి, మనం దాని నుంచి ఏం నేర్చుకోవాలి? ఇది అక్కర్లేదు. ఇంకా దాని నుంచి బయటపడడమే చైతన్యం. ఈ తోకలు తొండాలు లెక్క పెట్టుకుంటూ కూర్చోవడమే చేదస్తాం. ఈ 3 రోజులు మనం విష్ణు సహస్రాన్ని చైతన్యపూర్వకంగా చెప్పుకుంటాం, చేదస్థం వదిలించే విధంగా చెప్పుకుంటాం. ఎంత తేలిక భగవన్మూర్తిని తయారు చేయడం నువ్వు మనస్సు దృష్టి పెడితే అంటే, పసుపు ముద్ద తీసుకుంటే చాలంతే. పసుపు ముద్దలోన పరమ పావనమూర్తి కొలువు తీరినాడు కొలువరండు. అంత పావనమూర్తి, అంత జగదేక పావనుడు. గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాం ఉపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నూతిభిస్సీదసాదనం అని వేదంలోనే ప్రథమంగా ప్రార్థింపజేయబడినటువంటి బృహస్పతి స్వరూపం కూడా అయినటువంటి గణపతి ఇంత పసుపు ముద్దలో ఇమిడిపోతున్నాడండి. అది కూడా పసుపే. ఎందుకంటే పసుపు క్రిమి సంహారిణి. దేవుడి విగ్రహం దగ్గరికి ఎప్పుడు చీమలు దోమలు పురుగులు రాకుండా మనమే జాగ్రత్త పడాలి. ఆ విగ్రహాన్ని తయారు చేసేటప్పుడు, ఆ విగ్రహానికి నైవేద్యాలు పెట్టేటప్పుడు, ఆ విగ్రహానికి పూజలు చేసేటప్పుడు, దానికి దండలు వేసేటప్పుడు ఈ జాగ్రత్త తీసుకోవాలి. నా దారిని నేను వేసేస్తానని 16 దండలు దేవుడి మీద వేసేస్తే అందులో పురుగులన్నీ వినాయకుడి మీదే తిరుగుతూ ఉంటాయి. ఆయన చికాకు వచ్చేస్తుంది, ఎవడేమన్నాను నేను దండ అంటాడు. దేవుడి విగ్రహాన్ని మనం కాపాడుకోవాలంటే అది పురుగులు చేరకూడదు, అక్కడ చేరకుండా మనమే జాగ్రత్త పడాలి. అందుకే పసుపుతో వినాయకుడిని చేస్తే పురుగు చేరే సమస్యలే, చేరితే చచ్చిపోతుంది వెంటనే. పసుపు యాంటీబయాటిక్. పసుపు రాసుకుని స్నానం చేయమని అనడంలో ఉద్దేశమే అది. పసుపు యాంటీబయాటిక్. పైగా తడి తగిలిన చోట ఎప్పుడు పసుపు ఉండాలి. ఆడవాళ్ళకి ఎందుకు ఎక్కువ చెప్పారు అంటే, ఆడవాళ్ళందరూ పూర్వం ఇంట్లోనే ఉండేవారు, వంట పనే చూసేవారు, గృహిణి అనేవారు. గృహిణి అంటే ఇంట్లోనే ఉంటుంది కదా, ఎప్పుడు నీటిలో ఉండేవారు. సహజంగా బావి దగ్గరికి వెళ్ళడం, నీళ్లు తెచ్చుకోవడం, ఇంట్లో వంట వండుకోవడం, వంటింట్లోనూ తడే, నువ్వు దగ్గర తడే, దారిలోనూ తడే, బతుకంతా తడే.
మరి ఈ తడికి కాళ్ళు ఒరిసిపోతాయి సహజంగా. మీకు ఎప్పుడైనా వానలో తిరిగినప్పుడు కాళ్ళ మధ్యలో వేళ్ల మధ్యలో కనుక ఒరిసిపోయి నెరిసిపోయినట్టు కనపడితే చిన్న మందండి పసుపు నూనె రాయండి, వెంటనే తగ్గిపోతుంది. ఏం కంగారు పడక్కర్లేదు, దానికి డాక్టర్ దగ్గరికి వెళ్ళక్కర్లేదు. కాస్త నూనె పసుపు రాసి పైన కొద్దిగా నూనె రాసేస్తే అయిపోయాయి. కాస్త నూనె మధ్యలో మెల్ల రాసేసి దాని మీద పసుపు అంటించేస్తే అయిపోతుంది. అంత అరగంటలో పోతుంది. పసుపు నూనె అంత గొప్ప మందు. బొమ్మను కూడా పసుపుతోనే ఎందుకు చేస్తారు తమలపాకుతో అంటే పసుపు పవిత్రం అంటే అర్థం, పవిత్రం అంటే ఆరోగ్యం. దయచేసి గుర్తుపెట్టుకోండి, పవిత్రం అంటే ఆరోగ్యం, అపవిత్రం అంటే అనారోగ్యం. లక్ష్మీకరం అంటే ఆరోగ్యం, శని అంటే అనారోగ్యం. అంతకంటే శని అయినా ఒకడు ప్రత్యేకంగా ఉండి మన నెత్తిమి కూర్చోడు. పిచ్చి నమ్మకాలు పెట్టుకోవద్దు. వాడికి బోడు పనులు ఉన్నాయి, మన నెత్తిమి వాడు కూర్చుంటాడు. పైగా నా నెత్తి మీద అసలే కూర్చోడు, ఖాళీ లేదు. నన్ను పట్టుకునే ఇది శనికి లేదు, పట్టుకోలేడు. సాధ్యంగా జుట్టు లేదు, ఏం పట్టుకుంటాడు? అనవసర భయాలు పెట్టుకోవద్దండి. వాడు ఎవడు వచ్చి మన పట్టుకోడండి. అక్కడ శని అంటే అనారోగ్యం అమ్మా. గోళ్ళు కొరికితే శని అన్నారు. శని అంటే ఏంటి? నువ్వు గోళ్ళు కొరకడం చూసి వెంటనే శని నీ దగ్గరికి వచ్చి సెల్ఫీ దిగుతాడా? ఇప్పుడు గోళ్ళు కొరికాడు, వీడిని పట్టుకోవాలి, వాడికి పనే లేదా? నవగ్రహాల్లో ఒక గ్రహం శని, ఆ మాత్రం తెలియదా? సూర్యుడికి అతి దూరంగా ఉండేటువంటి గ్రహం శని, అతి నెమ్మదిగా నడిచేటువంటి గ్రహం శని. అందుకే శనిని సంస్కృతంలో శనైశ్చరః అంటారు. శనై అంటే సంస్కృతంలో మెల్లగా, శనై అని కావ్యాల్లో ఉపయోగిస్తున్నట్టు మెల్లగా అని అర్థం. శనైశ్చరతీతి శనైశ్చరః. నవగ్రహాల పరిస్థితి తెలిసే పెట్టారు ఆ మాటలు. వాళ్ళు శాస్త్రజ్ఞులే, వాళ్ళు కేవలం కవిత్వం చెప్పలేదు, ఊహించలేదు. వాళ్ళు తపోమయమైన దివ్య దృష్టితో నవగ్రహాలను మొత్తం పరిశీలించారండి మహర్షులు. ఇవాళ గొట్టాలు గొడుగులు పెట్టి వీళ్ళు ఎంత పరిశోధన చేస్తున్నారు. వాళ్ళు ఏ గొట్టాలు ఏ గొడుగులు లేకుండా మనస్సుని గొట్టంగాను గొడుగుగాను సమస్తంగా చేసుకుని తపోమయమైన దృష్టితో చూశారు. కాబట్టి ఆ విషయాలు వాళ్ళకి తెలిసాయి. యోగాభ్యాసం చేసేవారు ఎవరైనా గట్టి అభ్యాసం చేసి పూరక కుంభకం అంటారు. గాలి పైకి పీల్చిన తర్వాత ఇక్కడే ఈ కుంభకంగా మధ్యలో ఆజ్ఞాచక్రం దగ్గర అట్టి పెట్టేటప్పుడు ఆ కుంభకాన్ని బాగా అభ్యాసం చేస్తే ఏళ్ల తరబడి వాడి దృష్టి ఆ వాయువు ఏమవుతుందంటే వాడు అక్కడ బతుకుండగానే అలా ఉండగానే ఈ బ్రహ్మరంధ్రం దాటి బయటికి ఎడుతుంది, కొద్దిసేపు బయట విహరించగలుగుతుంది. అప్పుడు సూర్యలోకాన్ని చంద్రలోకాన్ని చూడగలుగుతాడు. యోగాభ్యాసంలో అంత శక్తి ఉంది. మనం దాన్ని ఏదో ఆరోగ్యం కోసం, జిమ్ కోసం, జమ్మ కోసం, ఫిజికల్ ఫిట్నెస్ కోసం ఈ దరిద్రపు మాటలు వాడద్దు. ఇంగ్లీష్ వచ్చి మొత్తం జడగొట్టింది జనాన్ని. అపూర్వమైన, అతీతమైన, లోకాతీతమైన, గుణాతీతమైన ప్రయోజనాలని ఇంగ్లీషు భాష కారణంగా ఒట్టి శరీరం కోసం, ఆరోగ్యం కోసం, ఆడాళ్ళని ఆకట్టుకోవడం కోసం ఈ దిక్కుమాలిన మాటలు అన్నీ వచ్చాయి. ఎందుకు ఈ ఫిజికల్ ఫిట్నెస్? దేనికి? ఎవరి ముందో పోజు కొట్టడానికా? నీ శారీరకమైన ఆరోగ్యం అంతా ఎందుకు అంటే ఏ సౌండ్ మైండ్ ఇన్ ఏ సౌండ్ బాడీ అంటారు. అదే ఆంగ్లంలో. నీ ఆరోగ్యమైన శరీరం ఉంటే ఆరోగ్యమైన మనస్సు ఉంటుంది. ఆరోగ్యమైన మనస్సు అంటే భగవంతుని చేరే మనస్సు, లౌకిక విషయాలు ఆలోచించే మనస్సు కాదు. లౌకిక విషయాలు ఆలోచిస్తే అనారోగ్యమే. అలాగే వాళ్ళు కనిపెట్టారని చెప్పి శనైశ్చరః అని పేరు పెట్టారు. శాస్త్ర విజ్ఞానం కాదా అది? వాడెవడో శాటర్న్ అంటే సైన్యం, శని శాస్త్రం అయిపోయి శని అంటే సైన్యం కాకుండా పోయిందా? శాస్త్రం కాకుండా పోయిందా? అలాగా నెమ్మదిగా సంచరిస్తాడు కాబట్టి మనకి శని పట్టింది. శని మహర్దశ నడుస్తూ ఉంటే జరిగిన ప్రతి పరిణామము కూడా బాధగా ఉంటుంది. ఎందుకంటే నెమ్మదిగా సాగుతోంది. ట్రాఫిక్ జామ్లో ఉంటే ఎలా ఉంటుంది? హైదరాబాద్ రండి చూపిస్తా, శని పెట్టినట్టే ఉంటుంది. అదే ట్రాఫిక్ జామ్లో ఆగకుండా కారు వెడుతోంది అనుకోండి, ఎంతో కొంత అంగుళం వెడుతోంది అనుకోండి, మనకు అంత చికాకు రాదు. ఆగిపోయింది అనుకోండి, డ్రైవర్లను మీరు గమనించండి, బై అంటాడు. ఏం బై అంటావయ్యా? ముందు 16 ఉంటే అదో పిచ్చి. ఫారిన్లో అయితే గోమె కొట్టి లోపల వేసేస్తాడు. నువ్వు ఎందుకు ఆరణ కొట్టావు? కొట్టనవారు అమెరికాలో అక్కడ ఆరణ కొడితే నేరం అక్కడ. మన దగ్గర కార్లకు ఆరనే పనిచేస్తుంది, ఇంకేం పనిచేయదు. టైర్లు ఉండవు, స్టీరింగ్ ఉండవు, ఆరణ మాత్రం గట్టిగా ఉంటుంది. ఊరికే మోగిస్తాడు. ముందు 16 ఉన్నాయని తెలుసు, ట్రాఫిక్ ఆగిపోయింది తెలుసు. నువ్వు మోగిస్తే ఏం చేస్తాడు ఎదుటివాడు? అంటే ఈ మోగించడం ఎందుకంటే అసహనం అంతకంటే ఏం లే. అక్కడ ఏం జరగదని తెలుసు. పట్టుకోవాలి. విష్ణు సహస్రం కూడా సహిష్ణుర్ జగదాదిజగ అంటారు. సహిష్ణు, సహనం కలిగి ఉంటేనే భగవంతుడు కనపడతాడు. పని మనిషి ఒక్క పూట రాలేదమ్మా, రాదు, ఇది ఇంతే, ఎప్పుడు ఇంతే, చచ్చిపోతున్నాం చేయలేక, దీన్ని మార్చేయాలి. ఇంత అసహనానికి లోనయ్యావు తల్లి, తోముకోవడం తప్పిందా? మళ్ళీ అది తర్వాత ఎప్పుడో మర్నాడు వచ్చిందనుకోండి, ఏమన్నా అంటే మానేస్తుందేమో అని చెప్పేసి మంగళహారతి అని హారతి పట్టు కూర్చోవడం అక్కడ. అది వచ్చేటప్పుడు మంగళహారత, అది లేనప్పుడేమో దాన్ని తిట్టుకోవడమా? దేనికి ఇవన్నీ? ఇదే అసహనం అంటే.
ఆపేయి, నీ పని నువ్వు చేసుకోక తప్పదు, ఉత్సాహంగా చేసేసుకో. ఈ పెట్టే రేవేదో వచ్చాక పెట్టు, దాని సంగతి నీ సంగతి తెలిపోతుంది. సహనం అంటే అదే, ఎలాగో చేసుకోవడం తప్పనప్పుడు ఈ అసహనం దేనికి? ఆ అసహనంలో మనం ఎలాగైతే చిందులేస్తామో ట్రాఫిక్ జామ్లో డ్రైవర్ కూడా అంతే చిందులేస్తాడు. చిందులేస్తే ఉపయోగం ఒకటి వెళ్ళదు కదా. అంటే ట్రాఫిక్ జామ్లో ఎంత ఇరుక్కున్నా మీరు గమనించండి, కారు ఎంతో కొంత నడుస్తుంటే మనకి ఇబ్బంది లేదు, కానీ ఆగితే ఇబ్బందిగా ఉంటుంది. శనిగ్రహం ఎంత నెమ్మదిగా నడుస్తుంది అంటే ఆగిపోయినంత నెమ్మదిగా నడుస్తుంది. భూమికి సూర్యుడు చుట్టూ తిరగడానికి ఒక ఏడాది పడితే శనికి ఏకంగా 20 ఏళ్ళు 30 ఏళ్ళు పడుతుంది. ఓ 10 ఏళ్ళు, కనీసం 10 ఏళ్ళు పడుతుంది శాస్త్రజ్ఞులు చెబుతారు. అంత తేడా ఉంది. అందుకని సినీ మహర్దశ మనకి ఏదో పట్టేసినట్టు, పీకేస్తున్నట్టు, గొడవ పడిపోతున్నట్టు ఏమీ లేదు, మామూలుగానే ఉన్నావు. నీకు ఆ దశ పట్టింది అని ముందు తెలుసుకోవడం వల్ల కాఫీ పట్టుకురావడం ఆలస్యం అనేసి శని. అందుకే కాఫీ రావడం. శనికి కాఫీకి సంబంధం ఏంటి? తాగేవాడు శని, ఇచ్చేవాడు కాదు. ఇలాగే అనుకుంటాం మనం, అంతకంటే ఏమి లేదు. శని అంటే అనారోగ్యం, లక్ష్మీప్రదం అంటే ఆరోగ్యం. అంతేగాని లక్ష్మీది వచ్చి నీ ఇంట్లో కూర్చోదు, ఆవిడకేం పని లేదు, వైకుంఠంలో ఉంది ఆవిడ. గోళ్ళు కొరకడం శని ఎందుకంటారని, గోళ్ళు కొరక్కపోతే గోళ్ల మధ్యలో మట్టి చేరుకుంటుంది, తడి ఎలాగూ ఉంటుంది. తడి మట్టి కలిపితే బ్యాక్టీరియా క్రిములు పుట్టవాండి, మళ్ళీ కోరుకుతావు కదా నోట్లో పెట్టే లోపలికి వెళితే ఆహార నాళంలోకి వెళ్ళి లోపల అనారోగ్యం చేసింది, లివర్ బాడైంది. అందుకని గోళ్ళు కొరికితే శని అన్నారు. అందుకని గోళ్ళు కొరకడం వల్ల ఐశ్వర్యాలు పోతాయని కాదు, ఐశ్వర్యం ఏం పోదు. దానికి ఐశ్వర్యానికి సంబంధం లేదు. ఐశ్వర్యం పోతుంది. అనారోగ్యం వస్తే ఆసుపత్రికి వెడతావు కదా, 6 ఎకరాలు అమ్మిస్తాడు వాడు, అందుకని పోతుంది. ఆ రకంగా పోతుంది. అర్థం చేసుకోవాల్సిన విధానం ఇది. లక్ష్మీప్రదం అంటే ఆరోగ్యం, శని అంటే అనారోగ్యం. అంతకంటే ఏం లేదు, కంగారు పడక్కల. అలాగే పవిత్రం అంటే ఆరోగ్యం, అపవిత్రం అంటే అనారోగ్యం, అంతే. అంతకుమించి ఆలోచించదు దాని గురించి. ఇక అది ఇంట్లో ఉంటే ఏదో జరుగుతుంది, ఏమీ జరగదు. మన ఇద్దరం ఉంటేనే ఇంట్లో ఏం జరగలే, మొత్తం ఆకుల వల్ల పువ్వుల వల్ల జరుగుతాయి పిచ్చి మాటలు. కానీ 2 మొహాలు ఉన్నారు ఇక్కడ, మొగుడు పెళ్ళాం, ఏమీ జరగట్లేదు, దెబ్బలాటలు తప్ప. ఇంక వస్తువుల వల్ల ఏం జరుగుతాయి? ఈ పుస్తకం వింటూ ఉంటే పుణ్యం, ఈ విగ్రహం వింటూ పుణ్యం, అవన్నీ పిచ్చి నమ్మకాలే. ఏ విగ్రహాలు ఉండని, ఏ పుస్తకాలు ఉండని, నువ్వు మొత్తం ఇల్లంతా దీపాలంటే కొంపలు అంటుకుపోతాయి తప్ప కొంప ఏం బాగుపడదు. నీ మనసు మార్చుకోవలసిందే, బుద్ధి మార్చుకోవలసిందే. అది పెడితే శుభం, ఇది తీసేస్తే అశుభం, ఈ పిచ్చి మాటలు దయచేసి నమ్మకండి. దీనివల్లే జాతి మొత్తం పాడవుతాం. అంత దేవుణ్ణి పసుపు ముద్దలో పెట్టి ఎందుకు చేస్తారు అంటే, దేవుణ్ణి తయారు చేయడం ఇంత తేలికయా, చేరుకోవడం కష్టం. కానీ నీకు అర్థం కావట్లేదు. పసుపు ముద్ద, మళ్ళీ అక్కడ క్రిములు చేరకుండా ఆయన్ని సేవిస్తే చాలు. వినాయకుడు లక్షణం ఏమిటంటే, అర్ఘ్యపాద్యములకు ఆలస్యమైన ఊరుకొనడు, వేరు కోరుకొనడు. వినాయక చవితినాడు ఆయనే మరి 16 ఇళ్ళు తిరగాలి ఇంటింటికి. మరి అంతే కదా, అందులో ఎలక వాహనం చాలా తొందరగా వెళ్ళాలి, అసలు అది కదలనే కదలదు. అందుకని ప్రతి ఇంటికి వచ్చి ఏమంటాడు, తొందరగా పెట్టి అంటాడు. కొంచెం నువ్వు ఆలస్యం చేస్తూ ఏదో ఒకటి పెట్టేవమ్మా, నేను వెళ్ళాలి మళ్ళీ పక్కింటికి అంటాడు. అందుకని వినాయక పూజ లెక్క ప్రకారం మనం పొద్దున లేవగానే ముందు స్నానం చేసి పూజ చేసేసుకొని మిగిలిన పనులు చూసుకోవాలి. అందుకని ఆయన అంతకంటే కోరుకునేది ఏం లేదు. ఆ సమయానికి ఆయనకు రాగానే కాఫీ టీలు ఇచ్చేసినట్టుగా ఆయన ఇచ్చేసేస్తే, ఆయనకి అర్ఘ్యపాద్యాలతో పూజ చేసేస్తే, అమ్మయ్య మంచివమ్మ నువ్వు మీ ఆయన సుఖంగా ఉండండి పిల్లలతో సహా, నేను పక్కింటికి వెళ్ళొస్తా, మళ్ళీ ఏడాదికి అని వెళ్ళిపోతాడు. అంతకంటే ఏం కోరుకోడు. అల్ప సంతోషి, ఏమీ కోరుకోడు. ఆయన ముందు నిలబడి 2 గుంజులు తీస్తే పాపం ఎంత కష్టపడుతున్నాడో అనుకుంటాడు. అంత అల్ప సంతోషం కలిగినటువంటి దైవం.